ఇక్కడ పచ్చిగా 4 ఇంచులు. ఇక్కడ బ్యాక్ తీసుకున్నాం కదా, దీనిపైనే ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక 1 ఇంచు ఇలా మడుచుకోవాలి. మడుచుకొని ఇక్కడ నుండి ఇట్లా 1 ఇంచ్ వరకు ఇలా మలుచుకోవాలి. మలుచుకొని అప్పుడు ఇలా మార్క్ వేసుకోవాలి. ఈజీ అండి బ్లౌజ్ కుట్టడం. దీన్ని పెద్ద చూస్తారు కానీ ఈజీ. కట్ చేసుడు ఎంతనో, కుట్టడం కూడా అంతే అండి. ఇప్పుడు మనం ముందు గలదు తీసుకుందాం. బ్లౌజ్తోనే ఎవరికైనా 6, 6.5, బాగా హైట్ ఉంటే 7 ఉంటుంది మెజర్మెంట్ ప్రకారం అయితే. ఖర్చు కోసం నేను కట్ చేసినట్టు కట్ చేస్తే మీకు ఎక్కడా తేడా రాదండి. బ్లౌజ్ ఎలా అయితే మనం కచ్చకలు పెట్టుకున్నామో, ఎలా అయితే కట్ చేసుకున్నామో కరెక్ట్ వస్తుంది. నేను చెప్తలేను అనుకోవద్దు. చూడండి 4 ఇంచెస్కు నేను ఇప్పుడు ఇక్కడ కచ్చగా పెట్టిన 4 ఇంచెసే ఉన్నది బరాబరి. చూడండి ఇక్కడ ఒక 2 ఇంచ్ పెట్టుకుందాము. ఇటు కొంచెం కుట్టేటప్పుడు లోపలికని కుట్టాలి. అలా ఇక్కడ ఒక 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇక్కడ ఈడ మనం కుట్టినాక ఇట్లా పట్టుకుంటే ఇక్కడికి బరాబర్ని మీకు ఇలా వస్తుంది. దాన్ని బట్టి కుట్టుకుంటే అయిపోతుంది. ఈ కొలతలు పెద్ద అంత అవసరం ఏం లేదు. ఇలా ఇది ముందు భాగం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ బ్లౌజ్తోనే తీసుకుంటున్నా. ఈమె ఆది బ్లౌజు కొంచెం తేడా ఉంది. ఇప్పుడు మన కొలతకు పెడదాం. 11 ఇంచెస్ ఉంది. ఇక్కడ 11 ఇంచెస్ తీసుకుందాం. ఇలా ఒకటి గీత కొట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ 11 ఇంచెస్ ఉన్నదానికి 3.5 ఇంచులు డౌన్ తీసుకుందాం. ఆ బ్లౌజ్ ఎవరు కుట్టారో కానీ కొంచెం తేడా ఉంది. ఇక్కడ కొంచెం బట్ట పడుతుందండి. ఇలా ఇక్కడ ఒక 1 ఇంచ్ కిందికి అప్పుడు డౌన్ చేసుకోవాలి.
ఇలా పెట్టిన తర్వాత ఇట్లా ఇలా ఇక్కడ ఒక్కటి ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ ఇలా ఇలా వస్తుంది. ఓకేనా? ఏం లేదండి, బ్లౌజ్ కట్ చేయడం అనేది ఈజీ. కొంచెం ఇంట్రెస్ట్గా చూసారంటే తొందరగా కటింగ్ వచ్చేస్తుంది. ఇది వెనుక భాగం, ఇవి రెండు జాయింట్ చేసి వేసుకోవడం. ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకుందాం. నేను పదే పదే బ్లౌజ్ పట్టుకొని కొలవనండి. కావాలి అంటే ఎవరన్నా అడిగితే మాత్రం కరెక్ట్గా చెప్తాను. మీరు ఎలా కుట్టాలనుకుంటున్నారో అలా నేను నేర్పిస్తాను, ఎవరైనా తెలిసిన వాళ్ళు. క్రాస్ పట్టీలు ఇక్కడ తీసుకోవాలి. ఇదే వేసి ఇలా కొన్ని వెళ్ళకపోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దీనికి బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ హ్యాండ్స్కి వేస్తున్నాను. ఇక్కడ మనం అతుకు పడుతుంది కదా, ఆ అతుకు సైడు మళ్ళీ అదే ఆ సైడే వేసుకోవచ్చు, లేకపోతే రెండు దిక్కులో కూడా వేసుకోవచ్చు. కుట్లలో పోతుంది. రెండు దిక్కులో వేసుకుంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది. వన్ సైడ్ వేస్తే మనకు వెనుక కనిపిస్తుంది కాబట్టి నేను రెండు సైడ్లో వేస్తాను. ఇలా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి చూసిన. ఇప్పుడు వెనక భాగం ఇక్కడ వేసుకుందాం. ఇలా ఇది మళ్ళీ ముందు భాగం. ఇలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం పట్ట ఉంది కాబట్టి ఇలా వేసుకోవచ్చు. ఇది ఇవి క్రాస్ పీస్లు. ఇది ముందు భాగము, ఇది వెనక భాగము, ఇది చేతులు. ఒక బ్లౌజ్ కటింగ్ అయింది.